యేసు ప్రభు ఇలా చెప్పాడు, ఆయన నమ్మిన యూదులతో చెప్పాడు. యోహాను సువార్తలో వినండి మీరు, చాలు టైం లేదు కనుక. 8వ అధ్యాయంలో 31వ వచనంలో, మీరు నా వాక్యమును అనుసరిస్తే నాకు శిష్యులు అవుతారు, అప్పుడు మీరు సత్యమందు నిలిచి ఉంటారు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది. వారంటారు, మేము స్వతంత్రులమే, ఎందుకంటే మేము అబ్రహాము పిల్లలం, సంతానం, మేము స్వతంత్రులమే అంటారు. అప్పుడు ఆయన అంటాడు 44వ వచనంలో, మీరు అబ్రహాము సంతానమే కానీ అపవాది సంబంధులుగా బ్రతుకుతున్నారు. ఒకవేళ ఇలా చెప్పాలంటే కాంటెక్స్చువల్గా, మనము క్రైస్తవులమే కానీ అపవాది సంబంధులుగా బ్రతుకుతున్నాం. మన విశ్వాసులమే, దేవుని సంఘ సభ్యులమే కానీ అపవాది సంబంధులుగా బ్రతుకుతున్నాం. ఆయన అంటాడు 44వ వచనంలో, మీరు అపవాది సంబంధులు, మీ తండ్రి యగు అపవాది దురాశలను మీరు నెరవేరుస్తూ ఉన్నారు. మీరు అపవాది సంబంధులు కదా, అబ్రహాము సంతానం మీరు ఎట్లా అవుతారు? అబ్రహాం అట్లు చేయలేదే అంటాడు అక్కడే వాక్యములో. అబ్రహాం అట్లా చేయలేదు మీరు చేస్తున్నట్లుగా, కనుక మీరు అపవాది సంబంధులు, వాడి ఆశలు నెరవేరుస్తున్నారు. అపవాదికి ఆశలున్నాయి కానీ అవయవాలు లేవు. వాడు నీ అవయవాలను వాడుకోగోరుతున్నాడు. నువ్వు దొరికితే నిన్ను వాడుకుంటాడు. నీవు వాడికి దొరకడానికి కారణం ఏంటంటే నీ హృదయంలో వాక్యం లేదు కనుక. నీ హృదయంలో వాక్యం ఉంటే వాడు నిన్ను నీ మీద యజమాషి చేయలేడు, నిన్ను వాడు లొంగ తీయలేడు. నీవు లొంగవు, వాడు నీ నుండి పారిపోతాడు.